దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. యువత ఈ దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి, వాళ్ళు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెంది ఈ దేశ అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి అనేది ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, రైస్టెక్ మిషనరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టిఆర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికి కూడా అవకాశాలు యువతకి చాలా ఉందండి. చేయాలనుకుంటే జాబ్ చేసేదానికన్నా బిజినెస్ చేస్తే ఇంకా నలుగురికి దారి చూపించినట్లు ఉంటుంది. జాబ్ చేయాలన్నా చేయొచ్చు, క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఎందులో అయినా వాళ్ళు విజయం సాధించవచ్చండి. ఇవాళ యువతకనే కాదండి, మొత్తం మానవాళికి, మనం ఇండియానా, పాకిస్తానా, చైనానా అని కాదు, ఎవరికైనా ప్రధాన శత్రువు ఫోనేనండి. సెల్ ఫోన్ అనేది ప్రధాన శత్రువు. అంటే మన టైం తెలియకుండా 2 నుంచి 4 గంటల సేపు ప్రతి మనిషి ఫోన్ చూస్తూ అన్నాడండి. అంటే మన లైఫ్ లో ఒక 10-15 సంవత్సరాల ముందు ఈ 2 నుంచి 4 గంటల సేపు మనది, ఇప్పుడు మనది కాదు. ప్రపంచంలో అందరికీ ప్రాబ్లం ఇది. అంటే దీనికి అంటే సడన్ గా ఆపడము, తర్వాత ఈ మీడియాని ఆపడము మనం చూడలేకపోవడం జరగదండి. ఈ సోషల్ మీడియాని కానీ, ఫోన్ కానీ, దీనికి ఏదైనా ఒక టైం ఫిక్స్ చేసుకుంటే యువత అంటే రోజులో నేను 2 గంటలు చూడాలి, ఈ టైంలో 15 నిమిషాలు స్లాట్ చూడాలి విషయాలు తెలుసుకోవడానికి, అలా చేసుకుంటే వాళ్ళు నియంత్రించుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు ఏంటంటే మిగిలిన టైంని జీవితానికి లక్ష్యాలు సెట్ చేసుకోవచ్చు. మీరు ఈ రోజు ఫోన్ లో కూడా చాలా ఉందండి నేర్చుకోవడానికి, మారడానికి. నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా వెళ్ళాలంటే మనం కంటిన్యూగా ఫోన్ చూడొద్దు. దానికి ½ అవర్ 1 అవర్ స్లాట్ పెట్టుకుని రోజులో ఒక 2 గంటల సేపు చూసుకుంటాము, మిగిలిన టైం నేను లైఫ్ పనికి వచ్చే పని చేస్తాను అనుకుంటే ఫోన్తో కూడా ఉపయోగం ఉందండి. బట్ ప్రధాన శత్రువు అయితే ఈరోజు ప్రతి మానవాళిలో అందరికి కూడా ఫోనే. ఫోన్తో తెలియకుండా 4 గంటల సేపు ఈజీగా వెళ్తుందండి, ప్రతి మనిషికి లాస్ అయిపోతుంది.